మనలో కూడా తల తెగలు ఉన్నాయి అవును కదా, బ్రాహ్మణ సంఘం, కమ్మ సంఘం, వైశ్య సంఘం అని. ఇలా కాకుండా హిందువులందరూ కలిసి ఒకే తాటి మీద ఒక్కసారి చేసి వదిలేయడం కాదు కదా. ఇప్పుడు విజయవాడలో ఒకసారి చేశారండి. కౌంట్ సంఘాలు అవి కులాలకు సంబంధించినవి, అవి కాదు. హిందూ సంఘాలు వేరేగా ఉన్నాయి. హిందూ సంఘాల్లో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. నేను అనేది అంటున్నా, ఇప్పుడు మన విజయవాడలో జరిగింది, ఒకసారి చేసి వదిలేశారు. లేదు, నిరంతరం పెడుతుంటారు. ఇప్పుడు శ్రీ ఆదిపట్ల శ్రీ కళాపీఠం ఈవిడ ఏం పెద్ద కంకణం కట్టుకుందంటే ప్రతి చోట హరికథ చెప్పాలి అని ప్రతి ఒక్కరికి కాంటాక్ట్ చేసి, మీ దేవస్థానాల్లో కానీ మీ గుడుల్లో కానీ మీ ఎక్కడైనా సరే హిందూ ఫెస్టివల్ చేసినా సరే నాకు కాంటాక్ట్ చేయండి, నాకు ఎంత ఇచ్చినా పర్వాలేదు, ఆ డబ్బులతో నేను నా ఉపాధి కల్పించుకోను. నేను విజయనగరంలోనే వాళ్ళ సొంత ఊరు ఉంది, అక్కడ పెద్ద శ్రీకృష్ణుని విగ్రహం పెట్టాలి, గోశాల కట్టాలి, భగవద్గీత చెప్పేటువంటి స్కూల్ ఏర్పాటు చేయాలని చెప్పి ఆవిడ కంకణం కట్టుకుంది. ఆ హరికథ చెప్పినటువంటి డబ్బులు వాళ్ళు ఎంత ఇచ్చినా సరే ఒక డబ్బాలు వేసి ఆవిడ దాస్తుంది గుడి కోసం, హరికథ చెప్పడానికి, హరికథ నేర్పించే స్కూల్ కోసం, భగవద్గీత చెప్పడానికి, గోశాలకి, శ్రీకృష్ణుడి విగ్రహం పెట్టడానికి ఇలా చేయాలని చెప్పి నిర్ణయించుకుని అందరినీ హరికథలు చెప్పమని చెప్పేసి నాకు చెప్పండి, నేను చెప్తాను, ధర్మం కోసం తెలుస్తుందని చెప్పి ఆవిడ పాపం నిరంతరం కృషి చేస్తుంది. ఇప్పుడు మీ దగ్గరికి ఎవరైనా వచ్చి మేము కూడా ఇలా, ఇప్పుడు నేనున్నాను, నా ఫ్రెండ్స్ ఉన్నారు, మేము కూడా వచ్చి మేము కూడా మీ దాంట్లో ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తాము అంటే మీరు వాళ్ళని ఎలా నమ్ముతారు, ఎలా పెట్టుకుంటారు? అంటే వాళ్ళు ఎప్పుడైనా సరే ధర్మం కోసం పని చేసి ఉండాలి, రిస్క్ చేసి ఉండాలి. రిస్క్ అంటే ఒకరిని కొట్టేసి కాదు, చంపేయడం కాదు. అంటే నా ప్రాణం పోయినా పర్వాలేదు, నాకు ధర్మమే ముఖ్యం. అంటే మేము ధర్నాలు చేసేటప్పుడు, నిరసనలు చేసేటప్పుడు, మేము ఎక్కడ కార్యాచరణలు చేపట్టినప్పుడు కొంతమంది అన్యమతస్తులు మూకలు మేము మత విద్వేషాలు రెచ్చగొట్టామని చెప్పేసి లేనిపోని కళ్ళబోలు మాటలు చెప్పి, అబద్ధాలు చెప్పి మా మీదే వాళ్ళు దాడి చేసి, మేము దాడి చేసినట్టుగా సృష్టించి కేసులు పెట్టడానికి చూస్తారు. అలాంటి సందర్భాల్లో ధైర్యం చేసి ఉండాలి. నేను ఏమైపోయినా పర్వాలేదు, నా ధర్మం ముఖ్యమైన రోడ్డు మీద పడుకోవాలి. అలాంటి వాళ్ళు, ధర్మం పట్ల బాధ్యత ఉన్న వాళ్ళు వస్తే మేము ఖచ్చితంగా మేము మా సంస్థల్లోకి తీసుకుంటాం. నేను కూడా అలా ఉన్నాను కాబట్టి, ఈ సంస్థలు అలా పనిచేశాను కాబట్టి, రాష్ట్ర హిందూ వాహిని సంఘటన సంస్థ చాలా పెద్దది, దేశవ్యాప్తంగా ఉంది. వారు నాకు రాష్ట్రానికి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చారు అంటే నేను నా ప్రాణం పోయినా పర్వాలేదు అనుకుని ధర్మం ముఖ్యం అనుకున్నాను కాబట్టి నాకు ఆ పదవిని అప్పగించి ధర్మం కోసం పనిచేయి మేము ఉన్నామని చెప్పి సపోర్ట్ చేస్తున్నారు. ఆయన సారు కృష్ణకిషోర్ గారు, గొర్రె శ్రీనివాసరావు గారు అని ఉన్నారు. ఆ సంస్థని ఇక్కడ మన ఆంధ్రాలో, తెలంగాణలో పెట్టిన వారు. అలా మహానుభావులు నాకు నిరంతరం సపోర్ట్గా ఉంటారు. అలాగే ఆ సంస్థలో హ్యాండిక్యాప్టెడ్స్ ఉన్నారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో ఆంజనేయులు గారు అని ఉన్నారు, ఇంకా హ్యాండిక్యాప్టెడ్స్ ఉన్నారు, ఒక 4-5 ఉన్నారు. వాళ్ళు కూడా ధర్మం కోసం పనిచేస్తున్నారు. వాళ్ళు పూర్తిగా నడవలేరు, ఒక 2 మనుషులు ఉంటే కానీ లేవలేరు వాళ్ళు. అటువంటి వాళ్ళు హిందూ ధర్మం కోసం పనిచేస్తున్నారు. అయినా సరే ఈ హిందువులకి, సెక్యులర్ హిందువులకి సిగ్గురాదు. పూర్తి పురుషుడిగా ఉన్నావు, అవయవాలు బాగానే ఉన్నాయి, పూర్తి స్త్రీగా ఉన్న అవయవాలు బాగానే ఉన్నాయి, ఒక ట్రాన్స్జెండర్, ఒక ఇజ్రాన్ అయ్యుండి, ఒక హ్యాండిక్యాప్ట్ అయ్యుండి ధర్మం కోసం పనిచేసి ఆలోచిస్తున్నాం, మాకు ఉపాధి లేకపోయినా పర్వాలేదు అంటే మాకు ఫ్యామిలీలు ఉన్నాయి, హ్యాండిక్యాప్టర్స్ కి ఫ్యామిలీలు ఉన్నాయి. డబ్బే శాశ్వతం కాదు, డబ్బు శాశ్వతం, డబ్బు అవసరం, అవసరానికి సంపాదించుకుని ధర్మాన్ని కాపాడుకుంటే రేపు పొద్దున మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. వీళ్ళ కోట్లు సంపాదించేసుకుని అత్తమ్మలు డబ్బు డబ్బు డబ్బు, నా జీవితమే డబ్బు అనుకుని వీళ్ళ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించి ఉద్యోగాలు చదివించేసుకుంటే రేపు పొద్దున్న అన్యమతస్తులు పెరిగితే వీళ్ళు మిగులుతారా? వీళ్ళ పిల్లల్ని బతకనిస్తారా? బొట్టు పెట్టుకొనిస్తారా? గుడికి వెళ్ళనిస్తారా? నేను చాలా మందిని మత మార్పిడి చేసేయాలని చెప్పి ఏం చెప్పేవారంటే చర్చిలో, నువ్వు కాదు, నీతో పాటు నీ కుటుంబం, నీ తల్లి తండ్రిని, నీ స్నేహితుల్ని, నీ బంధువుల్ని, నీ చుట్టుపక్కల వాళ్ళని, ప్రతి ఒక్కరు నువ్వు ఎప్పుడైతే దేవుడి మార్గంలో మార్చావో, తీసుకొచ్చావో, అప్పుడు దేవుడు నిన్ను డబల్ దీవిస్తాడో అని చెప్పేవారు పాస్టర్లు. అలానే చెప్తారు ఇప్పటికి కూడా. అలా చెప్పడం వల్ల బ్రెయిన్ వాష్ అయిపోయి వీళ్ళకి స్వార్థం ఉండి, నేను పరలోకానికి వెళ్ళిపోవాలి, నేను చేసిన తప్పులని మాయమైపోవాలి, క్షమించే దేవుడు అంటున్నారు కదా అని స్వార్థంతో ఈ జనాభా తయారయ్యారంటే ఇలాగా మత మార్పిడికి గురి చేస్తూ హిందువుల్ని, నువ్వు దేవుళ్ళలోకి రా, నువ్వు చర్చికి రా, నీ పాపాలు పోతే నీ పాపాలు క్షమించేవాడు యేసుప్రభు ఒక్కడే, నీ కోసం చచ్చిపోయాడు యేసుప్రభు ఒక్కడే, నీ కోసం రక్తం చిందించాడు అని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు చెప్పి అమాయకమైన ప్రజల్ని, హిందూ బంధువులు మతం మార్పిడి చేస్తున్నారు ఈ మోకలు. అసలు మతం మారిన వాళ్ళు అసలు
పరలోకానికి వెళ్ళరు, నరకానికి వెళ్తారు. బైబిల్ ప్రకారంగా వీళ్ళ బైబిల్ చదవలేదు, బైబిల్ చదివి వీళ్ళు తెలుసుకోలేదు, వీళ్ళ బైబిల్ కోసం తెలియదు. 20% బైబిలే చెప్తాడు పాస్టర్, 80% చెప్పడు, దాసేస్తాడు. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చివరిగా కంటిన్యూగా చెప్పొచ్చు కదా. క్రైస్తవులకి చెప్పడు ఈ పాస్టర్లు, ఫేక్ పాస్టర్లు. అంటే క్రైస్తవులు కాకుండా హిందువులు, అన్యమతస్తులు అంటే హిందువులు క్రైస్తవంలోకి వెళితే ఆ వెళ్ళినవాడు మార్చినవాడు కూడా రెండింతలు నరకానికి వెళ్తాడు. మత్తాయి సువార్త 23:15 అధ్యాయంలో ఉంటది. పాస్టర్లు అని చెప్పి ఒకసారి చదువుతాను, నేను బైబిల్లో వాక్యం చెప్తాను, ఒకసారి వినండి. అంటే వీళ్ళు అబద్ధాలు డబ్బుల కోసం మాట్లాడుతుంది, ఇంటర్వ్యూలు చేస్తుందని చెప్పి కొంతమంది క్రిస్టియన్స్ పాస్టర్లు నాకు పిచ్చి కామెంట్లు పెడుతున్నారు. నేను డబ్బు కోసం బ్రతకాలంటే నా ట్రాన్స్జెండర్ జీవితాన్ని నేను, నా వృత్తిని ధర్మాన్ని నేను నమ్ముకుని నా జీవితాన్ని గడుపుకుంటూ పోతే నేను సొంతిల్లు కట్టుకొని బంగారం కొనుక్కుని ఒక కారు కొనుక్కుని నా జీవితాన్ని హ్యాపీగా సాగచ్చు, ఎంజాయ్ చేయొచ్చు అన్ని విధాలుగా. కానీ అవన్నీ వద్దు అనుకొని నేను చెట్టు కింద అయినా సరే పడుకుని ధర్మం కోసం పనిచేయాలి. ఈ ఫేక్ పాస్టర్లు హిందూ ధర్మాన్ని ఎలా నాశనం చేస్తున్నారు, హిందువులు ఎలా మతం మార్పిడి చేస్తున్నారు, ఈ దేశం భవిష్యత్తు ఏమైపోతుంది అని ఆలోచించి నా ధర్మం నా దేశం నాకు ముఖ్యం అనుకుని అన్ని వదులుకొని నేను ధర్మం కోసం పనిచేస్తున్నాను. ఎవరో డబ్బులు ఇస్తే నేను పనిచేయను, నాకు డబ్బులు అవసరం లేదు, నాకు తింటాకుంటే చాలు, గెంజి తాగి బ్రతికైనా సరే మీలాంటి ఫేక్ పాస్టర్లు అంతా చూడడానికే నేను బయలుదేరని, నా ప్రాణం పోయేదాకా కూడా యుద్ధం చేస్తూనే ఉంటాను. నా ధర్మాన్ని ఈ ఫేక్ పాస్టర్లకి మీ భోగోతాల బండారాన్ని బయట పెట్టడానికే నా ప్రాణం పోయినా పర్వాలేదని సిద్ధపడి ఈ రోజు ధర్మం కోసం యుద్ధం చేస్తూ మొదలుపెట్టా. మీకు దమ్ముంటే కాసుకోండి, ఏ ఫేక్ పాస్టర్ అయినా సరే నా ధర్మం జోలికొస్తే వాడంతా చూసి వాడి మీద కేసు పెట్టి చట్ట ప్రకారంగా న్యాయ ప్రకారంగా రాజ్యాంగానికి లోబడి నేను మీ మీద కేసులు పెడతాను ఖచ్చితంగా. మీ బైబిల్ కోసం మీరు చెప్పుకోండి, మాకు అభ్యంతరం లేదు. అయినా మీరు బైబిల్ చెప్తే కదా 20% చెప్పి మనుషుల్ని సొసైటీలో జరిగేటువంటి లబ్ధులన్నీ తీసుకొచ్చి ఆపాదించి హిందువులు మార్చి మతం మార్చడమే మీ పని. బైబిల్ పూర్తిగా మీరు చెప్పగలరా? మీకు దమ్ముందా? వాళ్ళు మనల్ని మార్చున్నారు అంటే వాళ్ళు దొంగ పాస్టర్లు అనేనా మీ ఉద్దేశం అనేది? నిజమైన పాస్టర్లు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ నిరంతరం వాళ్ళ ప్రార్థనలో ఉంటూ వాళ్ళ దగ్గరకు వచ్చి ఎవరైతే ఇష్టపూర్వకంగా వచ్చి నేను మీ దాంట్లోకి వస్తాను అన్న వాళ్ళకి వాళ్ళు క్రైస్తవంలోకి తీసుకుంటారు. ఒక దేవీ దేవతను దూషించడం కానీ, హిందూ ధర్మాన్ని దూషించడం కానీ, హిందూ దేవుళ్ళు రాళ్ళు రప్పులు దెయ్యాలు భూతాలు అని చెప్పడం కానీ, టచ్ అంటే మీ సమస్యలు పోతాయని అబద్ధాలు చెప్పడం కానీ, అవన్నీ ఇవన్నీ చెయ్యరు నిజమైన పాస్టర్లు. వాళ్ళు చేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు మీరు మాట్లాడేదంతా కూడా కొంతమంది వ్యక్తులు ఆ పాస్టర్ అని చెప్పి జనాల్ని మభ్యపెట్టి ఇలా చేస్తున్నారు. ఎందుకంటే క్రిస్టియానిటీ మొత్తం ఇదే అంటే ఎవరు ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు మనకైతే హైందుత్వం ఎట్లాగో అది కూడా వాళ్ళకి ఇంపార్టెంట్. 10% క్రైస్తవం పాస్టర్లు కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరు తీరు, ఏ మతాన్ని ద్వేషించరు, తిట్టరు. సో మీ ఉద్దేశం ఓన్లీ పాస్టర్ కోసం పెరిగిన వాళ్ళే హిందూ ధర్మాన్ని ద్వేషించి మత మార్పిడి చేస్తారు. నా క్వశ్చన్ అది కాదు. మీ ఇప్పుడు మీరు చెప్పే ఈ 10%, 90% పాస్టర్ల గురించే, మిగతా ఏ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కాదు క్రిస్టియానిటీలో. వాళ్ళ కోసం నాకు అనవసరం. ఓన్లీ పాస్టర్లు కొంతమంది దొంగలుగా అంటే బైబిల్ చదవకుండానే 20% జనాలకి చెప్పి మతం మార్చి వాళ్ళ ఆనందం కోసం వాళ్ళు ఇలా వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ ధనలాభం కోసం, వాళ్ళ ఆర్థికంగా ఎదగడం కోసం వీళ్ళ పిల్లలేమో అమెరికాల్లోనే అక్కడెక్కడ ఇంగ్లీష్ మీడియంలో చదువుతూ ఉంటారు. ఆ చర్చిలోకి వెళ్ళే వాళ్ళు మాత్రం గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకుంటారు. వీళ్ళు తెల్లారితే పనికి వెళ్తేనే పూటగాడ. అంటే